మేమందరం పాల్గొంటున్నాం. నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఎనలేని సేవ చేసి మరి ఈ నియోజకవర్గ ప్రజల కోసం జైలు కూడా పోయి వచ్చిన నిజమైన ప్రజానాయకులు మా అన్న నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారికి ఒక చెంప పెట్టి వారి గెలుపు, కాంగ్రెస్ పార్టీ ఓటమి, అలా విజయం సాధించిన మా సోదరులు, మొన్నటి వరకు కౌన్సిల్లో మా సహచరులు చాలా హుషారుగా ఈ ప్రాంత సమస్యల మీద ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలాగా పనిచేసిన అన్న నవీన్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక నాయకులు మా అన్నలందరికీ, ఇక్కడ ప్రధాన పూజారులుగా ఈ దేవస్థానాన్ని లక్షలాదిగా వచ్చే భక్తులందరి ఆరాధ్య దైవమైన మరి గోపాలన్నకు, రవి నాయక్ గారికి అందరికీ పేరు పేరున మరి హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోనే ఈ 2-3 రాష్ట్రాల సరౌండింగ్స్లో ఇవాళ ఈ దేవస్థానం ఉంది. అయితే కేసీఆర్ గారు రాకముందు, ఈ ప్రభుత్వం రాకముందు దీనికి సరైన గుర్తింపు కానీ అభివృద్ధి కానీ జరగలేదు. అన్న నరేందర్ అన్న నన్ను ఒకసారి తీసుకొచ్చి అక్కడ చూడండి, మీ లక్షలాదిగా మీ గిరిజనులు వస్తారు, వాళ్ళకి సరైన వసతులు లేవు. వెంటనే మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారికి, అధికారులకు వెంటనే మీరు ప్రతిపాదనలు తీసుకురండి, ఏం చేయడం ద్వారా భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచుకోవచ్చో చూడమని చెప్తే లోకామసన్ టెంపుల్కి సంబంధించి కొన్ని మరి ₹1,00,00,000 వెంటనే మేము మంజూరు ఇచ్చినాం. దాదాపు 50 లక్షల రూపాయలు అడిషనల్గా మరుగుదొడ్లకు వాటికి ఇచ్చాం. నేను మంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొడంగల్కు దాదాపు 100 కోట్ల రూపాయలతో బంజారా భవన్ ఇచ్చాం, ఒక గురుకుల పాఠశాలను ఇచ్చాం. ఇట్లా వారు ఏదున్నా మా గిరిజన శాసనసభ్యుల కంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు, పేదవాళ్ళు ఉన్నారు. మరి గత పాలకులు ఎందుకో దీన్ని దృష్టి పెట్టలేదు, మీరు ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారి నుంచి, కేటీఆర్ గారి నుంచి ఫోన్లు చేయించుకొని కేటీఆర్ గారు దీన్ని స్పెషల్గా దత్తత కూడా తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ మార్పు అని అంటే, మార్పు అంటే మన జీవితాల్లో మార్పు అవుతుంది అనుకున్నారు. మార్పు అంటే పేదవాళ్ళ దగ్గర గుంజుకొని పెద్దోడికి పెట్టడం అనుకోలేవాళ్ళు. మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనుకోలేదు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు తీసేయడం అనుకోలేదు. అన్నీ అబద్ధపు మాటలు. అమ్మా నీకు 2,000 సరిపోద్దా, 4,000 చేస్తా అంటే నమ్మింది, ఆశపడ్డారు. ఎవరికైనా పెడతామంటే ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది. నీ కోడలికి అత్తకిస్తే చాలా కోడలా నీకు వద్దా అని అంటే నిజంగా 2,500 వస్తాయని ఆ బిడ్డ ఆశపడ్డది. ఇచ్చే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కాదు, నేను తులం బంగారం ఇస్తా అంటే మా యువకులందరూ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. నేను అనుకుంటా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడని అబద్ధపు మాటలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. మరి రేవంత్ రెడ్డి గారికి పడగొట్టడం తెలుసు, కూలగొట్టడం తెలుసు, అబద్ధాలు ఆడడం తెలుసు. కానీ 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆయన సైనికులుగా మేము పనిచేస్తున్నాం. మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నిలబెట్టే నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో పేదవాళ్లను, దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల వాళ్ళని నిలబెట్టే నాయకుడు కేసీఆర్. ఆయనకు నిలబెట్టడం తెలుసు, కట్టడం తెలుసు, అందరినీ గొప్పగా గౌరవించడం, కడుపులో పెట్టుకొని చూసుకోవడం తెలుసు. అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేయడం నిజంగా మా అదృష్టం. మరి ఈరోజు మీరు ఒక బేరీ చేసుకోవాలి, ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ. ఆ రోజు